ఏప్రిల్ 2వ తేదీన మనకు చైత్ర పౌర్ణమి, అలానే కాకుండా హనుమాన్ జయంతి కాబట్టి మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అది కూడా ఏంటంటేనండి తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు కోరుకుంది కూడా జరుగుతుంది, ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది, మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ రోజున ఏంటంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ యొక్క తమలపాకు పరిహారం అనేది చేసుకోండి. మీరు ఏది కోరుకున్నా సరే జరుగుతుందన్నమాట. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం ఎవరైతే ఈ రోజున అంటే మనకు పౌర్ణమి తిథి కూడా ఉంది కదా, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ యొక్క తమలపాకు పరిహారం అనేది చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అలానే కాకుండా మనం కోరుకున్నది సిద్ధింపబడేలాగా చేసే అంత శక్తి ఈ రోజుకు ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజు చేసుకునే పరిహారాలు కావచ్చు, అలానే కాకుండా పనులు కూడా కావచ్చు, తప్పకుండా మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తాయని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఏప్రిల్ 2వ తేదీన ఏంటంటే కనుక చైత్ర పౌర్ణమి, అలానే కాకుండా హనుమాన్ జయంతి పరమ పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైన దినముగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి, తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక వేపాకులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. వేపాకులు యాంటీబయాటిక్గా పనిచేస్తాయి, అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. కాబట్టి వేపాకులను నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా మెరూన్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే మన జీవితంలో మన ఎదుగుదల అంటే సరిగ్గా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఎదుగుదల అనేది సరిగ్గా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి గ్రీన్ కానీ అలానే కాకుండా ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఇలాంటివి ఏంటంటే కనుక ఇలాంటి రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదన్నమాట. ఇలా ధరించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ఖచ్చితంగా అండి ఏం చేయండి అంటే కనుక మీరు ఇలా అంటే రంగులో ఉండే బట్టలు ధరించి మీ ఇంట్లో ఉండే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని, మన అందరి ఇళ్లలో ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటుంది కాబట్టి ఆ పటాన్ని ఏంటంటే కనుక చక్కగా తుడిచేసి మిగతా పటాలను కూడా తుడిచండి, గంధం పసుపుతో బొట్టు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకోండి, కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టడం, ఇదంతా కూడా చేయండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం కాబట్టి సింధూరం కూడా అంటే బొట్టుగా పెట్టండి. ఇంకా తర్వాత దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళటం, అలానే కాకుండా అక్కడ ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిని పూజించడం, ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. ప్రత్యేకించి 21 తమలపాకులను తీసుకుని దానిపైన ఏంటంటే కనుక జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు మనకు ఏంటంటే దొరుకుతుంది కాబట్టి ఒకటే తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. అయితే తమలపాకు కూడా ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహాన్ని కలిగి ఉంటుందన్నమాట. తమలపాకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. ఈరోజు తిథి వార నక్షత్రం అన్నీ కూడా అంత శక్తివంతమైనవి అని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి ఒక తమలపాకును ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేయండి. ఎందుకంటే దానిపైన దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదండి, అదంతా కూడా క్లీన్ చేసేయండి, సరిపోతుంది. అలా చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చెప్పే విధంగా పరిహారం చేయండి. అయితే పురాణాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరించేవారు చేసేవారు కాబట్టి వాళ్ళ కోరికలు అంటే మనకు కొన్ని కోరికలు బలంగా ఉంటాయండి. ఆ కోరికలు ఏంటంటే తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్లకు కోరికలు తీరాలన్న తొందరగా ఆ కోరికలు సిద్ధింపబడాలి, మనకు దైవానుగ్రహం కలగాలి అని ఉంటుంది, కానీ దేవుడి యొక్క అనుగ్రహం అనేది కలగదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఇప్పుడు చెప్పే పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది అనమాట. చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ రోజున చేసుకోండి. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఏ పరిహారం చేసినా కానీ అది తప్పకుండా సిద్ధిస్తుంది, అది మనకు అనుకూలిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మనకు దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట. అందుకే మీరు తమలపాకును తీసుకున్న తర్వాత అందులో ఇక్కడ చూయించే విధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు పోయండి. ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడితే బెల్లం ఏంటంటే కనుక కోరికను తీర్చి కుబేరులాగా మారుస్తుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే తమలపాకు మీద ఈ విధంగా పోసేసిన తర్వాత చక్కగా జై శ్రీరామ్ అనుకుంటూ లేదంటే ఓం హనుమతే నమః అనుకుంటూ మీరు ఏంటంటే కనుక మీ మనసులో బలంగా కోరికను కోరుకోండి. అలా మీరేంటంటే కనుక ఇలా బలంగా కోరికను కోరుకొని ఆ తర్వాత ఆ యొక్క అంటే తమలపాకులో పెట్టిన ఈ యొక్క బెల్లం కావచ్చు, అలానే కాకుండా ఎర్రపప్పు పెట్టాం కదా, ఇది గ్రహాలకు అంకితం చేయబడుతుంది, గ్రహస్థితిని మెరుగుపరుస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే కోరిక ఎటువంటిదైనా సరేనండి, ఈ కోరిక ఆ కోరికని కాదు, మీ కోరికలు తీరటం లేదు, మీరు కుబేరులాగా మారటం లేదు, దైవానుగ్రహం లేదని బాధ
బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోరిక తీర్చడానికి కొంతమందికి ఏంటంటే సంతానం కలగాలని ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కనుక ఉద్యోగం రావాలని ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఇదే కోరిక అందరికి ఉంటుందని చెప్పట్లేము, అలా అని ఏంటంటే కనుక కోరికలు ఉండవని కూడా మనం చెప్పట్లేదు కదా. మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఖచ్చితంగా చెప్పుకోండి. ఇది చేతిలో పట్టుకొని ఈ పప్పు బెల్లం ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి, తమలపాకులో పెట్టండి, పెట్టి పట్టుకొని ఇంకా సంకల్పం చెప్పిన తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక నమస్కారం చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండే ఆవుకు తినిపించవచ్చు. ఒకవేళ ఆవులు దగ్గరలో లేవనుకుంటే కనుక దాన్ని తీసుకెళ్లి రావి చుట్టుముదట్లో పెట్టేసి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసినా సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. మీ కోరిక వారం తిరిగేసరికి తీరిపోతుందండి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మీ కోరికను తీరుస్తాడని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి. ఎవరికైతే కోరిక తీరాలని ఉంటుందో, కోరిక తీరక ఇబ్బంది పడతారో, బాధపడతారో అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే ఎక్కువగా రిజల్ట్ అయితే పొందవచ్చు. ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఆవాలను ఈ ప్రదేశంలో పడిస్తే చాలు అనేక రకాల దరిద్ర బాధల నుంచి, దరిద్ర సమస్యల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ఏదైనా చెడున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతుంది, ఆవాల వల్ల ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం. కానీ ఎందుకు రాదు, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. ఆవాలు అతీత శక్తివంతమైనవి. ఆవాల్లో ఏంటంటే కనుక అనేక రకాల, అంటే ఒక రకంగా చెప్పాలంటే పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా కూడా ఉపయోగపడతాయి. ఆవాలు చిటికెలో ఏంటంటే కనుక, అంటే చిటికెలో మనకు సమస్యను తీరుస్తాయి, మనకుండే దరిద్రాలను తొలగొడతాయి, మనకుండే ఇబ్బందుల నుంచి కూడా మనని బయటపడేస్తాయి అనమాట. అందుకే ఆవాలకు అంత పవర్ ఉంటుంది, అంత శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఒకటే స్పూన్, ఎక్కువగా కూడా అవసరం లేదు. పరిహార పరంగా మనకి ఏంటంటే కనుక ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు అయితే చాలండి. ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరమే లేదండి. మన అందరి ఇళ్లలో ఉంటాయి కదా, మనం ఏం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఒకటే స్పూన్ ఆవాలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత తెల్లని కాగితంలో పోసుకోండి. డైరెక్ట్గా చేతిలో అయితే పట్టుకోలేం కదా, అవి కింద పడుతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి కదా. అంటే సన్నవైనా సరే, దొడ్డువైనా సరే, ఏవైనా సరేనండి పర్వాలేదు, తీసుకోండి. ఒక స్పూన్ తీసుకోండి, తెల్లని కాగితంలో పోయండి. ఇది ఎందుకు చేయాలంటే కనుక భూతాలు పట్టి పీడిస్తూ ఉంటాయి, పిశాసాలు మన వెంటే ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా మన మీద ఎవరో, అంటే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మనం ఏంటంటే చాలా అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళకి ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం, పౌర్ణమి, చాలా వరకు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది అనమాట. ఈరోజు అమ్మవారిని అలానే కాకుండా ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిదండి. సకల శుభాలు చేకూరుతాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి ఈరోజు. కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా పూజ చేసుకోండి. ఆ తర్వాత ఆవాలు తీసుకోండి. మీ మీద ఏదైతే చెడు ప్రయోగం జరిగిందని మీకు అనుమానము, సందేహము, డౌట్లు ఉంటాయి కదా, అలాంటి వారు ఏంటంటే కనుక ఇలా ఆవాలు తీసుకొని ఇలా పేపర్లో పెట్టుకొని ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక ఇక్కడ చెప్పే విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. మీకే పరిహారం అనేది తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. మీకు ఫలితం వస్తుందా రాదా అనేది ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇక్కడ అంటే ఆవాలు ఇంకా పేపర్లో పోసి పొట్లం కట్టారు కదా, అంటే మొత్తం పొట్లం ఏం కట్టకండి, చేతిలో పేపర్లో పోసేసి చేతిలో పట్టుకొని ఇంకా తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ మంత్రాన్ని పఠించండి. హామ్ ఫట్ స్వాహ అనుకోండి. మీకు ఏదైతే చెడు ఉందో, అంటే ఇప్పుడు మనకు ఏదో గాలి సోకింది, మా మీద ఎవరో ఏదో చేయించారు, మాకు వాళ్ళ పేరు తెలుసు అంటే వాళ్ళ పేరు తీసుకొని హామ్ ఫట్ స్వాహ అని ఆవాల మీద ఇలా ఏంటంటే ఊదండి. ఊదిన తర్వాత తల చుట్టూ 21 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఆవాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక బయట మురికి కాలువలు ఉంటే అక్కడ మీ ఇంటికి దూరంగా, మళ్ళీ మీ ఇంటి ముందే పోసుకున్నారనుకోండి ఎలాంటి ఫలితం అనేది రాదు. అందుకే కొంచెం మీ ఇంటికి దూరంగా మురికి కాలువలు ఉంటే మురికి కాలువల్లోనే పోసేయండి, లేదంటే కనుక దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేయండి. పారే నీళ్ళు ఉంటే ఇంకా మంచిది, అక్కడ కూడా పడేయవచ్చు. అందరికీ పారే నీళ్ళు కూడా ఉండవు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా చెట్టు మొదట్లో వేయొచ్చు, మురికి కాలువలో పారే నీళ్ళలో పడేసుకున్న ఫలితం వస్తుంది. ఖచ్చితంగా మీ మీద ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు. ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా అది తొలగిపోతుంది. అలానే ఒక రోజులోనే ఫలితం వస్తుంది, 2 రోజుల్లోనే రాదు. మెల్లిమెల్లిగా ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు, మీరు ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. మనం ఏంటంటే ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతాయి, ఆవాల వల్ల ఏం ఫలితం వస్తుంది, ఏది రాదులే, వేస్ట్ అనుకుంటారు. కానీ అలా అనుకోకండి. ఆవాల వల్ల చాలా జరుగుతాయి, అనేక రకాల ఫలితాలను పొందొచ్చు. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోవడానికి ఈ పరిహారం అనేది మనకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది అనమాట. ఫలితం రాదని అనుకోకుండా మనం ఏంటంటే కనుక వస్తుందని మాత్రం చేసుకుంటే తప్పకుండా అది సిద్ధిస్తుంది, ఫలితం అనేది వస్తుంది. కావున ఈ ఆవాల పరిహారం చేసేయండి. ఇంకా అక్కడ పడేసి వచ్చిన తర్వాత
ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఫలితం అయితే వస్తుంది. మీరే ఏంటంటే కనుక ఆ ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారనమాట. అంటే మన మీది నుంచి చెడు దిగిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది, మన మీది నుంచి చెడు అనేది వెళ్ళిపోయిందని మనకి ఎలా తెలుస్తుందని కొంతమందికి సందేహాలు రావచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ముందుగా ఏంటంటే కనుక ఈ పరిహారాలు చేసిన తర్వాత మనకు కనుక భారం తగ్గిపోయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా మన దగ్గర ఉండే చెడు నెగిటివిటీ ఏంటంటే కనుక దూరం అయిపోయిందని అర్థం అనమాట. అలానే కాకుండా మునుపటి కంటే కూడా, అంటే పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మనం చాలా హ్యాపీగా ఉంటాము. కొంచెం ఏంటంటే కనుక కొంచెం ఆలోచించడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అదే ఒక వ్యక్తికి గాలి సోకినా ఏదైనా అంటే తాకినా ఇలా జరిగితే ఆ వ్యక్తి ఏంటంటే కనుక ఎప్పుడు అంటే డిప్రెషన్లోనే ఉంటూ ఉంటాడనమాట. ఆలోచనలు పడిపోతారు, ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, అలా బాధపడుతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈజీగా చేసేసుకునేది ఫలితం వస్తుంది. తప్పకుండా మీరేంటంటే షాక్ అయిపోతారు కాబట్టి ఇంకా ఆచరించుకోండి. ఆ తర్వాత ఈరోజు మనకు పౌర్ణమి, అలానే కాకుండా హనుమాన్ జయంతి కాబట్టి కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి. ఈ నియమాలు పాటించకపోతే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో మనమే కష్టాలకు కారణం అవుతాము. మన ఇంట్లో మనమే ఏంటంటే కనుక నష్టాల బారిన ఇంటిని పడేసేలాగా మనమే ప్రోత్సహిస్తాం అన్నమాట. అందుకే కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి. అయితే చాలామందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. కాబట్టి పాటిస్తేనే కదా మంచి ఫలితం అయితే ఉంటుంది. అందుకే మీరు ఏం చేయనంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అంటే ఇలా మూగ జీవాల్ని కొట్టడం కానీ హింసించడం కానీ చెయ్యకండి. ఆ తర్వాత దూర ప్రయాణాలు చెయ్యకండి. కొంతమందికి ప్రయాణాలు అనుకూలిస్తే కొంతమందికి అసలు అనుకూలించవన్నమాట. ఆ ప్రయాణాల వల్ల కూడా ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, చాలా వరకు కూడా నష్టాలు ఇలాంటి సమస్యలనే ఉంటూ ఉంటాయన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే ప్రయాణాలు చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలు, గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించకండి. నాన్ వెజ్ అస్సలు కూడా తినకండి. బయట కావచ్చు లేదంటే కనుక ఇంట్లో కావచ్చు, వండుకొని తినకూడదు, బయట కూడా తినకూడదు. ఇక అలానే కాకుండా దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఏంటంటే కనుక సింధూరంతో అభిషేకం చేయడం కానీ, సింధూరంతో బొట్టు పెట్టడం కానీ, అదే బొట్టు తీసుకుని మళ్ళీ మనం ధరించడం కానీ, ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల, చిన్న చిన్న పనులు చేయటం వల్ల తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుందని చెప్పొచ్చు. అంత చక్కగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారం. ఫలితం రాదని మనం అనుకోని చేస్తే మాత్రం అది రాదు. ఫలితం వస్తుంది అనుకోని మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట. అలా ఈ పరిహారాలన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి చేసుకోండి. 100% రిజల్ట్ ఉంటుందన్నమాట.